వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కట్టె పొంగల్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి పెసరపప్పు కప్పు తీసుకున్నాను. నేను ఒక పావు కేజీ రైస్కి ఉంటుంది, ఇలా ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మిరియాలు ఒక 15 తీసుకున్నాను. ఇలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పెసరపప్పు కప్పుతో కలిపి 1.5 తీసుకున్నాము. ఆ కప్పుతో ఈ గ్లాస్కి 2 అవుతాయి, అందుకని 1.5 లెక్క తీసుకుంటే మనం వచ్చేసి ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడకాలి, అందుకని చెప్పేసి మనం 4.5 గ్లాసులు పోసుకుందాం. కప్పుతో కూడా తీసుకున్నాం కదా. ఇదిగోండి 4.5 తీసుకున్నాం కదా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని నానబెట్టుకుందాం. ఒక 2 అవర్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. నానబెట్టేసుకుందాం. ఇది కుక్కర్ ఆన్ చేసుకున్నాం అండి. 2 గంటలు నానబెట్టాం కదా. ఆన్ చేసుకొని ఒక 8 విజిల్స్ దాకా రానివ్వండి. బాగా మెత్తగా ఉడకాలి. దీనికి రైస్ పప్పును కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో రైస్. ఇలా ఉడకాలి, ఇంత మెత్తగా ఉండాలి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మనకి చల్లారే కొద్దీ ఇలా గట్టిగా అయిపోతుంది. దానికి కొంచెం అంటే మనం గట్టిగా తింటే గట్టిగా తినచ్చు. మేమైతే కొంచెం పలచగా తింటాము. కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అంటే 1 గ్లాస్ వాటర్ దాకా కలుపుకోవచ్చు. ఇట్లా పలచగానే వచ్చిద్దండి. నేను హోమ్ మేడ్ ఘీ రెడీ చేస్తున్నాను. దీనికి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. ఆఫ్ చేసుకొని ఇందులో వేస్తున్నాం. ఇలా కొంచెం పలచదనం వచ్చేదాకా చూసుకోవాలండి. అంటే వేసుకుంటే 1 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు రైస్ వేసుకోవచ్చు. చూడండి నేను ఇంట్లో రెడీ చేసుకున్నదే. కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాం అండి, కలర్ కోసమే, అయితే అవసరం లేదు. ఇలా కొంచెం సేపు ఉడకనిద్దాం. తాలింపులు కానీ ఫస్ట్ మిరియాలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే మిరియాలు వేసుకోవాలి. జీడిపప్పు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మళ్ళీ ఒకసారి చేసుకుంటే రెండోసారి వదిలిపెట్టడం. కొంచెం అల్లం పేస్ట్ అండి, ఓన్లీ అల్లం.
నేను కొంచెం నెయ్యి ఎక్కువ పట్టిద్దండి. ఇలా వేగిన తర్వాత అండి అల్లం అవన్నీ కరివేపాకు వేసుకుందాం. చక్కగా అన్నీ వేగినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఈ రైస్లో వేసేసుకున్నామండి. వేసుకొని కలుపుకుందాం. మనకెంతో రుచికరమైన కట్టు పొంగల్ రెడీ అయింది. దీనికి కాంబినేషన్గా నేను సాంబారు కొబ్బరి చట్నీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చక్కగా ఇంట్లోనే కట్టు పొంగల్ చేసుకొని సాంబార్ పెట్టుకొని చట్నీ చేసుకొని తింటుంటే ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.